అతడు హోటల్కి వెళ్ళాడు, భోంచేస్తున్నాడు. భోంచేసే ముందు కళ్ళు మూసుకున్నాడు, ప్రభువును స్తుతించాడు. భోంచేస్తూ పక్కనే బైబిల్ ఉంటే దాన్ని తెరిచి 4 వచనాలు చదువుకుంటూ ఉన్నాడు. ఈ లోపల ఒక కిరాతకమైన అల్లరి మోక, గూండాల మోక వచ్చింది. చక్కగా భోంచేస్తూ బైబిల్ చదువుకుంటున్న వాడిని చూసి ఇష్టం వచ్చినట్టుగా హేళన చేశారు. ఏంట్రా పెద్ద భక్తుడిలా కనిపిస్తున్నావే, మీ బైబిల్లో ఉన్న దేవుడు ఏం చేశాడు నీకు, అసలు ఏం చేయగలిగాడు, అసలు ఏం చేశాడు రా మీ యేసు అని చెప్పి ఒకడు కొట్టాడు. తింటున్న భోజనం లాగేసుకున్నారు, నవ్వారు, హేళన చేశారు, మనిషిని పైనుంచి కిందకి నూకేశారు. ఏం చేశాడు రా మీ యేసు, చచ్చిపోతూ తనే రక్షించుకోలేకపోతే ఇంక లోకాన్ని రక్షిస్తాడు రా మీ యేసు. నిస్సహాయుడిని చేసి అందరూ కలిసి 4 దెబ్బలు కొట్టేశారండి. దులుపుకుంటూ అట్లు సర్దుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ లోపల వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. తీరా చూస్తే జేబులు చూసుకుంటే గోండాలు కదా, రౌడీలు కదా, ఎవరి దగ్గర డబ్బులు లేవు. పీకల దాకా మెక్కేశారు. ఆ కౌంటర్ దగ్గరకు వచ్చి తినేసాం కానీ మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకని? పాపం అభము శుభము ఎరుగనటువంటి ఆ క్రైస్తవుని పట్టుకుని కొట్టి ఏం చేశాడు రా మీ యేసు అని అంటే జవాబు కూడా చెప్పనివ్వకుండా కొట్టేశారుగా. అతడు జవాబు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏమిటి జవాబు? నోరు మూసుకుని పోయాడుగా. నోరు మూసుకుని పోలా, మీరు కొట్టినా తిట్టినా సరే మీ కడుపు నింపాలని చెప్పి మీరు తిన్న దానంతటికీ కూడా వెళ్ళ చెల్లించి బిల్లు కట్టి వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరులు, ఏం చేశాడు యేసు అని లోకం ప్రశ్నిస్తుంది. ప్రశ్నించే ప్రతి ఒక్కడి కోసం యేసుక్రీస్తు శిలువలో వెళ్ళ చెల్లించి ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి. నువ్వు నేను చేసిన తప్పులకు, నువ్వు నేను చేసిన పాపాలకు శిక్షించబడాల్సింది మనం. ఆ శిక్ష మనం భరించలేమని, ఆ నరకంలో కాలిపోయి తగలడిపోయి యుగాలు ఏడుస్తూ ఉండలేమని ఆయన క్రయధనముగా తన ప్రాణాన్నే శిలువలో అప్పగించి మనందరికీ రావలసిన శిక్ష తన మీద వేసుకొని వెళ్ళ చెల్లించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు.